ఇక్కడ నుంచే వాళ్ళకి అందరికీ చెప్తున్నా, ఏదైతే ఒక తానులా ప్రవర్తిస్తున్నారో, రంగులు వేరైనా తాను ఒకటే, ఏజెండా ఒకటే, ఎన్ని ఏజెండాలు పెట్టుకొని కింద మీద బిల్లు కొందలేసినా మాకు రైతన్నల ప్రయోజనాలు ముఖ్యం. ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో అన్న మాట ప్రకారం రైతన్నలకు ఇస్తాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తాత్కాలికంగా మీరు నేత్రానందం పొందడం కోసం ఎన్ని ఆరోపణలు చేసినా మా ఏజెండా, మా లక్ష్యం మా రైతన్నలు భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించడమే మా ఏజెండా. మీ పింగర వేషాలకు, మీ పింగర ప్రశ్నలకు, మీ కుప్పగొంతులకు, మీ తాటాకు చప్పుళ్లకు ఈ ప్రభుత్వం భయపడదు, వనకదు, మీకు కనీసం సమాధానం కూడా చెప్పదు. సమాధానం చెప్పాల్సి వస్తే, ఆన్సర్ చేసేయాల్సి వస్తే నా రైతన్నలకు చెప్తా, నా భూములున్న ఆసాములకు చెప్తా. అంతేకాని మీలాంటి వాళ్ళకి సమాధానం చెప్పే అవసరం కానీ ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి కానీ నాకు కానీ కూడా లేదని ఈ వేదిక ద్వారా మిత్రులకు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈనాడు బోతిపల్లి రెవెన్యూ గ్రామాల్లో జరుగుతుందో, ఇప్పటికే కొన్ని గ్రామాల్లో రెడీ అయ్యాయి పాస్బుక్స్. అది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కావచ్చు, మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గం కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు. రేపు నేను కరీంనగర్ జిల్లా వెళ్తున్నాను, ఎల్లుండి నిజామాబాద్ జిల్లా వెళ్తున్నాను. ప్రత్యక్షంగా రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ప్రతి జిల్లాకి నేనే వెళ్తాను. నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది. ఈ భూభారతి చట్టం అనేది పేదవాళ్లకి, రైతన్నలకి మంచి జరుగుతుందనే చిత్తశుద్ధితో ఏర్పాటు చేసిన ఈ భూభారతి చట్టం ప్రజలకు ఉపయోగపడుతుందనే పూర్తి విశ్వాసంతో ప్రత్యక్షంగా ప్రజల వద్దకి ప్రతి జిల్లాకి నేనే స్వయంగా వెళ్తున్నాను. ఆనాడు మీరు పెట్టిన చట్టం అప్పుడు ముఖం చాటేసుకున్నారు. ఆనాడు మీరు పెట్టిన చట్టం అప్పుడు ప్రజలు గగ్గోలు పెడుతుంటే, రిజిస్ట్రేషన్ 7 నుంచి 9 నెలలు జరగకపోతే ఒక్కరు ఎక్కడా అడ్రస్ చేయలే. ఆనాడు మీ చట్టంతో సమస్యలు వచ్చి